నారాయణపేట జిల్లా మాగనూరులో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో పలువురు విద్యార్థి సంఘాల నేతలు జెడ్పీ పాఠశాల సందర్శనకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాఠశాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పాఠశాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఫుడ్ పాయిజన్ ఘటనను నిరసిస్తూ ధర్నా నిర్వహిస్తామన్న సమాచారం మేరకు మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను ఈ తెల్లవారుజాము నుంచి అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని మద్దూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నియోజకవర్గంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మాగనూరు ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా ఏకతాటిపైకి వచ్చి ఆందోళన కొనసాగించేందుకు బయలుదేరిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు ఉదయం నుంచి కూడా అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. ఉదయాన్నే మాజీ మక్తల్ ఎమ్మెల్యే ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేసి మద్దూరు పోలీసులు తరలించడం జరిగింది. తర్వాత ఇప్పటికే బీజేపీ అలాగే సిపిఎం నాయకులందరూ కూడా ఇప్పటికీ అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్టులు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మందిని కూడా నేతలు, బీఆర్ఎస్ నేతలతో పాటు వామపక్ష నేతలు అలాగే బీజేపీ నేతలు అందరినీ కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థి సంఘాల నాయకులను కూడా ఉదయం నుంచి కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది అరెస్టుల పర్వం ఇలా ఉంటే పాఠశాల చుట్టూ కూడా ఇప్పటికి కూడా 144 సెక్షన్ పెట్టిన పరిస్థితి అనిపిస్తుంది. పోలీసులు కూడా పాఠశాల చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇప్పటికే 4వసారి కూడా ఇక్కడ ఫుడ్ పాయిజన్ చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ఆందోళన ఉధృతమవుతున్నాయని ముందుగానే పోలీసులు ఊహించడం జరిగింది. దానికి సంబంధించి కూడా భారీ భద్రత ఏర్పాటు చేసి అక్కడ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పాఠశాలలో ఎవరిని కూడా అనుమతించకుండా 144 సెక్షన్ పెట్టేసి కూడా అరెస్ట్ పర్వం కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఇప్పటికైతే పోలీసుల తీరును అలాగే అధికార పార్టీ నేతల తీరును కూడా పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకసారి సంఘటన ఇలా చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి రోడ్ల పైన కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా సంఘటన సంబంధించి కూడా ఫుడ్ పాయిజన్ కాదు, ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షాపుల్లో చిరుతిళ్ళు తీసుకొని తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుని చెప్పేసి జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం నేపథ్యంలో కూడా చాలా మంది కూడా ఇప్పటికే దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫుడ్ పాయిజన్ అంటే అపరిశుభ్రం కారణంగానే, వంటలు సరిగా చేయని కారణంగానే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని చెప్పి ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికైతే మక్తల్లో ఉన్నటువంటి 20 మంది విద్యార్థులను కూడా ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడ ఉందని చెప్పేసి కూడా వైద్యులు తేల్చడంతో వారిని కూడా ఇప్పటికే డిశ్చార్జ్ చేయడం జరిగింది. 108 అంబులెన్స్ లో వారిని తమ సొంత గ్రామాల్లో కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఇది సంఘటన ఒక రక దురదృష్టకరం అని చెప్పేసి ఇప్పటికే అందరూ ఆరోపిస్తూ తల్లిదండ్రులు మాత్రం మరోసారి మధ్యాహ్నం భోజనం తినాలా వద్దా అని, పిల్లల్ని పాఠశాల పంపాలన్నా వద్దా అనేది ఒక ఆందోళనలో మాత్రం సర్వత్రా వ్యక్తమవుతుంది. పోలీసుల తీరు కూడా అరెస్ట్ పర్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసుల తీరు కూడా విమర్శలు దారితీస్తుంది. శిలా, రైట్, థ్యాంక్ యూ నరేంద్రచారి. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగనూరు స్కూల్ విద్యార్థులు డిశ్చార్జ్ చేశారు. నిన్న మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం ఫుడ్ పాయిజన్ తో స్టూడెంట్స్ ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో వైద్యులు వారిని డిశ్చార్జ్ చేసి 102 వాహనాల్లో వారిని తమ ఇళ్లకు తరలించారు.